ఓం నమో వెంకటేశాయ. సహృదయులైన భక్తజనులారా, అన్నమాచార్య కీర్తన ఏటి జలపాతంలా మనసును చల్లగా తాకుతుంది. ఈ సంక్రాంతికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తిరుమల వెంకటేశ్వరుని ఆస్థాన గాయని కొండవీటి జ్యోతిర్మయి గారు మన ఒంగోల్లో ఆ అన్నమయ్య కీర్తనలను పాడుతూ తన గాత్రంతో మంత్రముగ్ధులను చేస్తుంది. మన శాసనసభ సభ్యులు దామచర్ల జనార్దన్ గారు తిరుపతి లడ్డూలను మనకు అందించి దేవదేవుడు వెంకటేశ్వరుని చిరు చిత్రాన్ని మన ఇంటికి అందించాలనే ఆశయంతో ఉన్నారు. మీరందరూ జనవరి 13న భోగి పండుగ నాడు సాయంత్రం 6 గంటలకు మినీ స్టేడియంకు విచ్చేయండి. అందరూ ఆనందిద్దాం. అన్నమయ్యకు వందనం. ఆ కీర్తనలతో తరిద్దాం అందరం. జనవరి 13వ తారీఖు సాయంత్రం భోగి పండుగ నాడు ఒంగోలులోని మినీ స్టేడియం వద్ద ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కీర్తనలతో, గోవింద నామాలతో ఈ సంక్రాంతిని మరింత ఆధ్యాత్మికతతో జరుపుకుందాం. అందరూ ఆహ్వానితులే. స్వామి వివేకానంద బోధనల నుంచి యువత స్ఫూర్తి పొందాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ సెంటర్ లో ఉన్న విగ్రహానికి జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, మేయర్ గంగాడ సుజాత, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాన బాలాజీలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లాలో యోజనోత్సవాల సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి కోరారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని చెప్పారు. దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకమన్నారు. భవిష్యత్తులో దేశ జనాభాలో యువత తగ్గే అవకాశం ఉన్నందున దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. సార్ ఓకే చెప్పు. మన ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ మన యొక్క స్వామి వివేకానంద జయంతి బర్త్డేని పురస్కరించుకొని నమస్కారం. ఈరోజు ఈ సందర్భంగా మనం జిల్లా స్థాయిలో బాబు నువ్వు విట్రామా మినిస్టర్ గారిని, అదేవిధంగా కలెక్టర్ గారిని, మేయర్ గారిని, అదేవిధంగా పెయింటింగ్ మౌనిక అది పట్టు. నెక్స్ట్ దినోత్సవాన్ని మన యువజన దినోత్సవంగా జరుపుకోవడానికి చాలా సంతోషం. వారు చికాగోలో
ఉన్నటువంటి మీటింగ్ లో భారతీయ ఆధ్యాత్మిక విలువల్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహోన్నత వ్యక్తి. అంతేకాకుండా సర్వమత సమానత్వాన్ని, అదేవిధంగా సనాతన ధర్మం నా ధర్మం అనేటువంటి సూక్తుల్ని ప్రపంచానికి తెలియజేసేటువంటి మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద. వారు యువతల స్ఫూర్తిని పుట్టు, యువత ధైర్యంగా ఉండాలి, చదువుకోవాలి, ఆటపాటల్లో ముందుండాలి, వ్యాయామం చేయాలి, ఏదైనా సాధించాలి అనేటువంటి తత్వంతో ముందుకు పోవాలని చెప్పేసి ఉద్బోధించినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. ఈ యువతతోటే భావి భారత నిర్మాణం అంతా కూడా ఆధారపడిందని మనం గమనించుకోవాలి. భవిష్యత్తులో మన దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతా ఉంది. అదేవిధంగా యువత తగ్గిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికోసం మన ముఖ్యమంత్రి గారు కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తపరుస్తూ పాపులేషన్ మేనేజ్మెంట్ అనేది ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా తీసుకోవాలనేటువంటి ఉద్దేశాన్ని తీసుకురావడం జరిగింది. గతంలో ఇద్దరు పిల్లలకు ఉండాలంటే నామ్స్ కూడా సవరించడం, ఒక కొద్ది రోజుల తర్వాత దేశంలో మొత్తం ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అనేది తగ్గిపోతుంది. అటువంటి శక్తి లేనప్పుడు ఈ దేశం నిర్వీర్యం అయిపోతుంది అనేటువంటి భావనతో ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ యువతని పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా ప్రోత్సహిస్తా ఉన్నారు. ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేసి యువతకి ఉద్యోగ కల్పన కోసం ముందుకు వస్తా ఉన్నారు. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ సెన్సస్ తీసుకుంటున్నారు. స్కిల్ సెన్సస్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ప్రోత్సహిస్తూ ముందుకెళ్తున్నారు. ఇప్పుడే చూశాను, మన దగ్గర నుండి జాతీయ స్థాయిలో అవార్డ్స్ మనలో పార్టిసిపేషన్ ముగ్గురు ఎంపికయ్యారు. ఎన్ రవిశ్రీ శంకర్, కే హంసిక. వీళ్ళు చేసింది ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా బై యూజింగ్ లైట్ టెక్నాలజీ వితౌట్ యూజింగ్ ఇంటర్నెట్ లేకుండా కాంతి లైట్ టెక్నాలజీ తోటి డేటా ట్రాన్స్ఫర్ అనేటువంటిది వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ లో వాళ్ళు జాతీయ స్థాయిలో పార్టిసిపేట్ చేసిన మనస్ఫూర్తిగా వాళ్ళు నేను అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇటువంటి స్కిల్ సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళలోని స్కిల్స్ ని వెలుగు తీసేసి వాళ్ళకి శిక్షణ ఇచ్చేందుకోసం మన ప్రభుత్వం సంకల్పం తీసుకోవడం, దానిలోనే స్కిల్ సెన్సర్ తీసుకొని అప్గ్రేడేషన్ కూడా చేస్తా ఉన్నారు. అదేవిధంగా డి వంశీ అనేవారు స్వామి వివేకానంద యొక్క బోధనల మీద కూడా వారి జాతీయ స్థాయిలో పార్టిసిపేషన్ ఆ ముగ్గురిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇదే పార్టిసిపెంట్ చాలా మంది వచ్చుంటారు. వాళ్ళ ఉన్నటువంటి ఉత్సాహాన్ని ఔన్నత్యాన్ని మనం మరింత ముందుకు తీసుకెళ్ళి తెలియజేసుకుంటూ, ఈ రోజున మనం స్వామి వివేకానంద గారు చెప్పినట్టు కష్టపడి పనిచేసినటువంటి తమ శక్తి సామర్థ్యాలతో అద్భుతాలు సృష్టించవచ్చు. ఎంతటి కష్టతరమైన పనులైనా యువత తను సాధించగలిగిన విశ్వాసాన్ని యువతను చైతన్యవంతం చేయాలని చెప్పేసి వాళ్ళు సూచించారు. ఈ రోజు ఉన్నటువంటి రవిశంకర్ అండ్ హన్సిక కూడా ఈ బోధనలకి అనుగుణంగానే వాళ్ళు ఉన్నారనే విషయాన్ని మనం తెలియజేసుకుంటూ, ఇప్పుడే మా కలెక్టర్ గారు చెప్పారు, మన ప్రభుత్వం యొక్క పాలసీ కుటుంబానికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలి, తను 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రతి చోట కూడా కాన్స్టిట్యున్సీకి అదేవిధంగా స్కూల్స్ కూడా స్పోర్ట్స్ స్టేడియాలు కూడా మనం ఇస్తున్నాం. ఈ స్పోర్ట్స్ స్టేడియంసే కాకుండా వాళ్ళల్లో ప్రోత్సాహాన్ని కూడా ముందుకు తీసుకొస్తున్నాం. వీటన్నిటి దృష్ట్యా యువత శక్తివంతంగా, బలవంతంగా, మేధావితనంగా, స్కిల్ తోటి ఉండాలని చెప్పేసి మన రాష్ట్ర భవిష్యత్తుని, దేశ భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లే దానిలో యువత ప్రోత్సాహం బద్దగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. ఈరోజు మన ప్రకాశం జిల్లాల నుంచి 20 సంవత్సరం తరువాత ఇక్కడ నుంచి ఒక ముగ్గురు యువతలు వాన్సీ, హంసిక, రవిశంకర్, ఈ ముగ్గురు కూడా నేషనల్ లెవెల్ యూత్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వారు ముగ్గురు కూడా ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే కాంపిటీషన్లో, అదేవిధంగా డెకరేషన్ కాంపిటీషన్లో స్టేట్ లెవెల్ ప్రోగ్రాంలో విన్ చేసి నేషనల్ లెవెల్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. వారు అందరికీ కూడా, వారి ముగ్గురికి కూడా ఇక్కడ ఉన్న అందరి తరఫున, జిల్లా యంత్రాంగం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు
దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా దేశంలో కూడా యూత్ కంటూ సెపరేట్గా యూత్ పాలసీ పెట్టి వారి యొక్క డెవలప్మెంట్ కోసం పని చేయడం జరుగుతుంది. మన రాష్ట్రంలో చూస్తే ఇప్పుడు స్వర్ణ ఆంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ పెట్టడం జరిగింది. దాంట్లో ఒక 10 సూత్రాలు ఉంది. ఆ 10 సూత్రాల 4 సూత్రాలు డైరెక్ట్లీ రిలేటెడ్ టు యూత్ అన్నమాట. ఫస్ట్ అయితే జీరో పావర్టీ త్రూ 4P పాలసీ, అంటే ప్రైవేట్, పబ్లిక్, పీపుల్. వివేకానంద జీవిత చరిత్ర, వివేకానంద బోధనలు వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా ఒక దశలో మారుమోగినటువంటి పరిస్థితి. కాలేజీ రోజుల నుంచి స్కూల్ డేస్ నుంచి కూడా అతను చాలా విజ్ఞాన సంపన్నుడుగా ఏదైనా ఒక విషయం దాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి దాని లోతుపాతులను అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి. అదే క్రమంలో చికాగో నగరం మనకి వెస్ట్రన్ పార్టీలో ఉండేటువంటి పాశ్చాత్య దేశాలకి భారతదేశంలో ఉండేటువంటి వ్యత్యాసం ఏదైతుందో దాన్ని రూపుమాపే విధంగా భారతదేశం యొక్క కల్చరు, భారతదేశం యొక్క మొత్తం సమగ్ర స్వరూపాన్ని ఇతర దేశాలకు వినిపించినటువంటి ఓ మహానుభావుడు. మరి ఏదైతే వివేకానందుడు కొన్ని వాయిస్ ఇచ్చాడు, ఏదైతే సూక్తులు చెప్పాడు, మూఢనమ్మకాలు కాకుండా ఆధ్యాత్మికంగా ఏమవుతుందంటే మనం ఈ మధ్య కొంతమంది సాధువు ఉపయోగులు రకరకాల అంశాలు వేరు. ఆధ్యాత్మికంగా కూడా మీరు గడికిపట్టి నరసింహరావు గారి గురించి వినే ఉంటారు. ఆయన మాటల్లో ఆధ్యాత్మికతలు కూడా ఒక సైంటిఫిక్ అప్రోచ్ కనపడుతుంది. అంటే ప్రజలకి ఏం కావాలి, దైనందిన జీవితంలో ఎలా మెలగాలి, ఎలా వాళ్ళ జీవితాన్ని చూపించుకోవాలి, కష్టాలు ఇబ్బందులు ఎలా అధిగమించాలనే భావాలు ఉండాలి. అన్నిటికీ ఓం నమో శివాయ, ఓం నమో నారాయణ అంటే కుదరదు. దేవుడు అన్నిటికీ పరిష్కారం కాదు, దేవుడు ఒక భావన మాత్రమే. దానిలో కూడా ఒక సైంటిఫిక్ అప్రోచ్ చూస్తున్నటువంటి వాళ్ళని మనం అధ్యయనం చేయాలి. ఆ కోవలో వివేకానందుడిని కొంతమంది తీసుకెళ్ళినప్పటికీ ఒక గొప్ప అద్భుతమైనటువంటి అంశాలని సమాజ తెర మీదకి తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి వివేకానందుడు. వారి సూక్తుల్ని విద్యార్థి దశ నుంచి మనం అందరం కూడా అధ్యయనం చేయాలి. బహుశా ఇప్పుడు ప్రాథమిక పాఠశాల, ఉన్నత విద్యా కళాశాల స్కూల్స్లో ఆ పాఠాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ మేము హై స్కూల్లో 6th or 8th క్లాస్ అనుకుంటాను. అప్పటికే వివేకానంద గురించి చాలా చక్కటి లెసన్ ఉండేది. ఇప్పుడు వచ్చినటువంటి స్ట్రక్చర్ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రైవేటైజేషన్లో ఇవన్నీ దేశ నాయకులు కానీ, దేశం కోసం పోరాటం స్వాతంత్ర సమరముల నుంచి కానీ, దేశం యొక్క ఔన్నత్యాన్ని గొప్పగా ప్రజల దృష్టికి, సమాజం దృష్టికి తీసుకొచ్చినటువంటి వివేకానంద లాంటి గొప్ప వ్యక్తులను స్మరించుకునే అవకాశం ఈరోజు విద్యా వ్యవస్థలో పోయినటువంటి సందర్భం. జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా గత 40 సంవత్సరాల నుంచి మనం జరుపుకుంటా ఉన్నాం. చాలా సంతోషం. యువత స్ఫూర్తి పొందాలి, యువత కష్టపడాలి, యువత చదువుకోవాలి, యువత వ్యాయామం చేయాలి, దేశానికి ఉపయోగపడాలి అనే విధంగా సూక్తిని ప్రబోధించినటువంటి స్వామి వివేకానంద గారిని యూత్ ఐకాన్గా పెట్టడం చాలా మంచిది. వారి ప్రభుత్వం కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక MSME పార్క్ ఏర్పాటు చేయాలి. ప్రతి యువత కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్గా రావాలి. వారు ఉపాధితో పాటు 10 మందికి ఉద్యోగాలు కూడా కల్పించాలి అనేటువంటిది మన ప్రభుత్వ నిర్ణయం. భవిష్యత్తులో ఫెర్టిలిటీ రేటు తగ్గటం, అందువల్ల భవిష్యత్తులో యువత సంఖ్య తగ్గిపోయేటువంటి ఆందోళన ఉంది. దీని పట్ల మన ముఖ్యమంత్రి గారు తీవ్రమైన ఆందోళన వ్యక్తపరుస్తూ పాపులేషన్ మేనేజ్మెంట్ని ఒక సవాల్గా స్వీకరించి భవిష్యత్తులో పాపులేషన్ మేనేజ్మెంట్లో జనాభా పెరిగే విధంగా చర్యలు తీసుకోవడం ద్వారా యువత సంఖ్యను తగ్గకుండా చేసుకోవాల్సిన విధంగా ముఖ్యమంత్రి గారు పిలుపునివ్వడం జరిగింది. యువత ఈ రాష్ట్రం యొక్క ప్రగతిని, దేశ ప్రగతిని ముందుకు తీసుకెళ్లే దానిలో ముందుంటుందని తెలియజేసుకుంటూ భారతీయ ఆధ్యాత్మిక విలువను ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద వారి యొక్క జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తున్నాను. గత కొన్ని సంవత్సరాల నుంచి బకాయిలు పెట్టింది గత ప్రభుత్వం. సుమారు 2,800 కోట్ల పైన ఫీజు బకాయిలు పెట్టడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో పండగ కానుక పాత బకాయిలన్నిటినీ నిన్న మన ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఇందులో ఫీజు రియంబర్స్మెంట్ కూడా మనం విడుదల చేశాం. అంతేకాకుండా చాలా కాలం ఉన్నటువంటి పోలీసులకు సంబంధించిన సరెండర్ లీవ్స్ కావచ్చు, పాత పెండింగ్ బిల్స్ ఎదురు చూస్తున్న అన్నింటినీ కూడా నిన్న ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ సమీక్ష చేసి విడుదల చేసినందుకు మన ప్రభుత్వం
ప్రజా సంక్షేమానికి ఉద్యోగులకు కూడా రావాల్సినటువంటి బకాయిల్ని విడుదల చేయడం, సిపిఎస్ పెండింగ్ పేమెంట్స్ కూడా ఇవన్నింటినీ కూడా రిలీజ్ చేయడం కూడా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం తెలియజేసుకుంటూ ఈరోజు చేసే ప్రభుత్వాన్ని కొంతమంది విమర్శిస్తున్నారు. ఈ విమర్శలు మంచిది కాదు. ఈరోజు ఉద్యోగస్తుల ముఖాల్లో ఉన్న ఆనందం, విద్యార్థుల తల్లిదండ్రుల ఆనందాన్ని ఒక్కసారి గమనించుకోవాలి. ఫీజు రియంబర్స్మెంట్ కూడా నేరుగా కాలేజీ అకౌంట్గా రిలీజ్ చేస్తాం. ఒక ఎస్సీ విద్యార్థులకు మాత్రం వాళ్ళ అకౌంట్గా రిలీజ్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.